స్థానిక సంస్థలు అంటేనే సర్పంచ్ పదవి కీలకమైనది. సర్పంచ్ పదవిలో ఎలాగైనా గెలిచి తీరాలని ఒక్కో అభ్యర్థి ఒక పంత ఎన్నుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందినటువంటి రాజేశ్వరి వినూత్నమైనటువంటి ప్రచారం చేస్తుంది. మరి ఏంటి అసలు ఇచ్చేటువంటి హామీలు ఏంటి? బాండ్ ఏకంగా ఒక 100 రూపాయల బాండే రాసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. రాజేశ్వరి మనతో ఉన్నారు. ఇప్పుడు ఏంటి మీరు ఏ గ్రామ పంచాయతీకి సంబంధించి అయినా గ్రామ ప్రజల్ని ఓట్లు అడుగుతారు, మాకు ఓటేయండి అంటారు. మీరేంటి వినూత్నంగా ఏమేమి హామీలు ఇస్తున్నారు? మీకు ఒక అగ్రెసివ్ గా పోతున్నట్టు ప్రచారంలో ఉంది. అన్ని గ్రామాలు స్టార్టింగ్ మీ గురించి చెప్పండి. ముందు మీ గురించి చెప్పి ఎందుకు ఆ హామీ ఇవ్వాల్సి వచ్చింది? కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామం. నా పేరు గుమ్మడివెల్లి రాజేశ్వరి. ఏంటి అంటే నేను ఈ 100 రూపీస్ బాండ్ కొట్టియడానికి రీజన్ ఏంటి అంటే, ఒక మహిళా సర్పంచ్, ఒక బీసీ మహిళా సర్పంచ్ మా ఊరికి రిజర్వేషన్ వచ్చింది. కాబట్టి ఏంటి అంటే మహిళలని రిజర్వేషన్ వచ్చిన ప్రకారం నిల్చుండబెడుతున్నారు. కానీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మగవాళ్ళు వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ భర్త కానీ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ నాన్న కానీ రాజకీయం చేయడం జరుగుతుంది. ఒక మహిళా అభ్యర్థి నిల్చున్నది అంటే ఆమె గెలిచింది అంటే ఆమెనే రాజకీయం చేయాలి. కానీ మగవాళ్ళు రాజకీయం చేస్తున్న పరిస్థితి. రెండవది, యువత అనే వాళ్ళు ఏంటి అంటే మద్యంకి డబ్బులకి ఇట్లా బానిస అయిపోయి పట్టుబడి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్న సందర్భాలు జరుగుతున్నాయి. అట్లనే మళ్ళీ ఏంటి అంటే యువత గాని మహిళ గాని రాజకీయాలకి రావాలి అంటే చాలా ఆలోచిస్తారు, భయపడతారు. రాజకీయము అని అంటే ఒక సేవ దృక్పథంతో మాత్రమే రాజకీయ నాయకుడు అని పేరు తెచ్చుకుంటారు. కానీ అట్లాంటి పేరుని మొత్తం ఇలాంటి రాజకీయ నాయకులు అందరూ కలిసి ఖరాబ్ చేస్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాము, ప్రజలలో కూడా కానీ యువతలో కానీ కొంచెం మార్పు చేద్దాము అనే ఉద్దేశంతో ఈ 100 రూపీస్ బాండ్ అనేది కొట్టించి హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మా గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనేది నా కోరిక. ఎందుకంటే భవిష్యత్తులో యువత అనే వాళ్ళు ఊర్లో బ్రతకాలి అంటే ఊర్లో అన్ని సౌకర్యాలు ఉండాలి. సౌకర్యాలు ఉంటే వాళ్ళు ఈ ఊర్లో బ్రతకడానికి ఇష్టపడతారు. సౌకర్యాలు లేని రోజున వాళ్ళు పట్టణాల దారి పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మా ఊర్లో స్కూల్ పరంగా కానీ ఇంకా టోర్నమెంట్స్ పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ మార్కెట్ కానీ నీటి బోర్ల వసతులలో కానీ నేను 100% అభివృద్ధి చేస్తా అని మా గ్రామానికి ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళకి అర్థం కావాలి అని అంటే ఏంటి అంటే, ఒక గ్రామంలో ఒక అధికారిని ఎందుకోసం ఒక సర్పంచ్ గా కానీ ఒక ఎంపీటీసీగా కానీ ఎందుకు గెలిపించుకుంటారు అంటే, మన గ్రామ అభివృద్ధి చేస్తాడు అనే ఒక ఆలోచనతో మాత్రమే మనం ఎన్నుకుంటాం ఆ క్యాండిడేట్ ని. కానీ ప్రజలు ఇంటికి పోయి అడగలేని పరిస్థితి, ఆ క్వశ్చన్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఏంటిది అని అంటే, ఓటర్లకి కూడా ఒక ధైర్యం, ఒక అధికారం, ఒక నిలదీసే ఆలోచన రావాలి అనేది నా ఉద్దేశం. ఎందుకు ఈ యాంగిల్లో ఇప్పటికే చాలా మంది గతంలో ఉన్నటువంటి సర్పంచులు చేసిన పనులకి ఫండ్స్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో దశాబ్ద కాలం నుంచి ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది మీరు ఏకంగా 12 పడకల ఆసుపత్రి, హై స్కూలు, అంగన్వాడీ, స్కూల్ డెవలప్మెంట్, బోరు, మంచినీటి సౌకర్యము, అలాగే గ్రామ పారిశుద్ధ లోపము, ఓపెన్ జిమ్ సెంటరు, కూరగాయల మార్కెట్, గ్రంథాలయం అభివృద్ధి చేస్తాం, గ్రామ పంచాయతీ తరఫున మినీ ఫంక్షన్ హాల్ చేస్తాను, ఇవన్నీ కూడా మీరు ఒక బాండ్ 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇది ఇస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇవ్వడంతో పాటు చేసిన పనులు పూర్తి చేయకపోతే, అంటే వాగ్దానం చేసిన పనులు పూర్తి చేయకపోతే ప్రతి కులానికి ఒక చెప్పు నా మెడలో వేసుకొని బహిరంగంగా రాజీనామా చేసి వెళ్ళిపోతాను, ప్రజలు తలుచుకుంటే కానిదంటే ఏది లేదు అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇట్లా ఇంత డైనమిక్ స్టేట్మెంట్, ఇట్లా బాండ్ 100 రూపాయల బాండ్ ఇచ్చిన తర్వాత ప్రజల నుంచి ఎట్లా వస్తుంది మీకు స్పందన? ఏమంటారు అంటే, ఒక ఊరికి అభివృద్ధి చేసే అతను ఓట్లని డబ్బులతోని కొన్నాడు. రెండవది ఏంది అని అంటే సానుభూతితోని ఓటేపియాడు. నిజంగా ప్రజల పాలన వేయాలి అనుకునే అతను హామీలు ఇస్తాడు. హామీలు చేయని పక్షాన నిలదీసి అడిగే రైట్ జనాలకు ఇస్తాడు. సో ఆ కాన్సెప్ట్ తోని నేను ఇది చేసిన. ఈ 12 పడకల ఆసుపత్రి అనేది ఇంతకు ముందుకి మా గ్రామానికి వచ్చి ఉండే, కాకపోతే ఏంటి అంటే మా వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక గవర్నమెంట్ ఫండ్స్ అని అన్నారు,
మాకు గవర్నమెంట్ ఫండ్స్ రానప్పటికీ కూడా మా చుట్టూ కంపెనీస్ ఉన్నాయి, మా గ్రామం చుట్టూ కంపెనీస్ ఉన్నాయి. మా కంపెనీస్ గవర్నమెంట్ చెప్పిన ట్యాక్సెస్ అట్లాంటివి మా గ్రామ పంచాయతీ కడుతుంది. నేనేమంటా అంటే మా గ్రామ పంచాయతీకి ట్యాక్సెస్ కట్టకండి, ఇదేదో మా ఊరు అభివృద్ధికి మీరు మాతో కలిసి మూవ్ ఆన్ అయ్యి మాకు హెల్ప్ చేయండి అనే ఒక కన్సల్ట్ అయ్యి అని చెప్పేసి నేను ఒక కాన్సెప్ట్ తోని ఈ డెసిషన్ తీసుకున్నా. ఆల్ ది బెస్ట్. మొత్తం మీద వినూత్నమైనటువంటి స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసి గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా కట్టుబడతాం. 3 సంవత్సరాల్లోగా నేను చెప్పిన పనులు చేయకపోతే రాజీనామా చేస్తా, మీరు నాకు మనిషికి ఒక కులానికి ఒకటి చెప్పు తీసుకొని మెడలో వేయండి అని చెప్పి చాలా అగ్రెసివ్ గా బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లనే ప్రచారంలో ఇదే స్టైల్లో నేను ముందుకెళ్తా, ఖచ్చితంగా నేను చెప్పిన దానికి కట్టుబడి ఉంటా అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఈ నెల 2వ విడత జరుగుతుంది. 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు మనకి సాయంత్రం అయితే కానీ 14వ తేదీ సాయంత్రం అయితే కానీ మరి గెలిపేవారిది, గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ నేను ఇచ్చిన హామీలను నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానంటే వారి మాటల్లోనే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, చెంజర్ల గ్రామం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.